మెయిన్‌గా ఈ సినిమాని మళ్ళీ రిలీజ్ చేద్దామన్న ఆలోచన రావడానికి ఒక ముఖ్య కారణం, మాకు ఒరిజినల్ నెగెటివ్ ఉంది ఇంటాక్ట్. చాలా మందికి నెగెటివ్‌లు పోయినియి అందరియి. దొరికిన ప్రింట్లు, ఆ ప్రింట్ క్వాలిటీని బట్టి ఫైనల్ ఎంత 4K చేసినా, రెస్టోరేషన్ చేసినా నెగెటివ్ నుంచి వచ్చిన క్వాలిటీ ఫుల్‌గా రాదు ప్రింట్ మీద తీసింది. మాకు అప్పట్లోనే రెండో నెగెటివ్ తీసుంచాను నేను. ఎందుకంటే చిరంజీవి గారు ఇంకొక కౌబాయ్ చేయరు. ఆయన చేసే ఒకే ఒక కౌబాయ్ చిత్రం. దీన్ని ప్రిజర్వ్ చేయాలని అప్పట్లోనే ఫస్ట్ టైం 1990లో రిలీజ్ చేసినప్పుడు షూట్ చేసిన నెగిటివ్తో పాటు మాస్టర్ పాజిటివ్ ఒకటి తీసుంచాం. చిరంజీవి గారు చేసిన కౌబాయ్ది ప్రిజర్వ్ చేయాలని. మేము ప్రింట్లు తీసిన షూట్ చేసిన నెగిటివ్ పాడైపోయింది, కానీ తీసిన మాస్టర్ పాజిటివ్ ఇంటాక్ట్ ఉంది. మాస్టర్ పాజిటివ్ అంటే వన్ మోర్ నెగిటివ్. సో ఆ నెగిటివ్ నుంచి 4K స్కానింగ్ చేయించి, డిఐ చేయించి, రెస్టోరేషన్ చేయించడం వల్ల ఇది ప్రసాద్ ల్యాబ్ వాళ్ళు చాలా శ్రద్ధ తీసుకుని, ఎందుకంటే నెగిటివ్ ఉందండి మీకు, నెగిటివ్ మీద చేసేది కొత్త సినిమా క్వాలిటీ ఇవ్వగలం మేము, కాబట్టి మేము ప్రత్యేకమైన శ్రద్ధతోటి మీది వర్క్ చేస్తున్నామని చెప్పి చాలా శ్రద్ధగా చేసి ఆల్మోస్ట్ కొత్త సినిమాకు ఉండే క్వాలిటీ తీసుకొచ్చారు వాళ్ళు. దాంతో పాటుగా అప్పట్లో ఏంటంటే ఓన్లీ స్టీరియో సౌండ్ ఉండేది మనం రిలీజ్ చేసినప్పుడు. ఇప్పుడంతా 5.1 సరౌండ్ సౌండ్, అట్మాస్ఫియర్, అట్మాస్ఫియర్ అన్ని రకరకాలు వచ్చినాయి. సో సౌండ్ సైడ్ కూడా 5.1 అప్ స్కేలింగ్ చేయించి ఇవాళ థియేటర్స్ కి తగ్గట్టు అది కూడా చేయించాం. సో దిస్ ఇస్ ది ఫైనల్ అవుట్పుట్, మీరు చూశారు కాబట్టి ఇందాక. సో ఈ సందర్భంగా అప్పట్లో ఆ సినిమాకి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలు మీతో, అని అఫ్కోర్స్ చిరంజీవి గారు ఇందాక ఆ పాయింట్ చెప్పారు. ఎందుకంటే అప్పట్లో ఇదివరకులా ఇప్పట్లాగా ఒక్క సినిమా మీదే ఉండేవాళ్ళు కాదు. ప్యారలల్ గా 2 సినిమాలు 3 సినిమాలు చేసేవాళ్ళు హీరోలు. 15 రోజులు ఒక సినిమా, లేదా 3 పదుల కింద 3 సినిమాలు అలా జరిగాయి. సో దాంతో కంటిన్యూటీ అనే దానికో ఇబ్బంది వస్తుందని మేముగా అడగలేదాన్ని. సార్ గడ్డం యాక్చువల్గా కౌబాయ్ అంటే రగ్గడ్గా ఉంటే బాగుంటుందండి, గడ్డం పెంచుతారని అడుగుదాం అనుకున్నాం, కానీ బట్ పక్క సినిమాలకి కంటిన్యూటీ ఇబ్బంది ఉంటుందని మేముగా అడగల. ఆయనే ఆ డెసిషన్ తీసుకుని ఆ రియల్ కౌబాయ్ ఆ రగ్గడ్ లుక్ కావాలని, మాకు ప్యారలల్ గా ఏంటంటే జగదేక వీరుడు అతిలోక సుందరి జరిగింది. సో ఆ సినిమాలో కూడా ఆ గడ్డంతో ఆయన అది మెయింటైన్ చేసి ఈ సినిమా కోసం ఫస్ట్ టైం ఈ సినిమా కోసం ఆ చిరుగడ్డం అనేది మొదలుపెట్టింది. అది ఇప్పటి వరకు ఈ చిరుగడ్డం అనేది ఒక రెగ్యులర్ ఫీచర్ కింద అందరు హీరోలు ఇంచుమించు ఆ చిరుగడ్డంతో ఈ మధ్య కనిపిస్తున్నారు. తర్వాత మాకు ఆల్బమ్స్ అన్నీ కూడా ఫంగస్ పట్టి పాడైపోయినాయి. మాకు అసలు ఏ ఆల్బమ్ ఒక స్టిల్ కూడా లేదు. ఇది కొన్ని నెట్లో కొన్ని ఉన్నాయి. మాకు అప్పట్లో లంకా భాస్కర్ అని పబ్లిసిటీ డిజైనర్ ఒరిజినల్ గా రిలీజ్ అయినప్పుడు చేశాడు. ఆయన ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ సినిమాలు ఆ వర్క్స్ అన్ని స్కానింగ్ చేసి దాచిపెట్టుకున్నాడు. ఇలా నేను ఫోన్ చేసి, భాస్కర్ ఇలా ఆల్బమ్లు పోయినాయి, రిలీజ్ చేయాలనుకుంటున్నావు, నువ్వు ఏంటి మరి ఏం చేయగలవు అంటే, పర్లేదండి నేను కొంచెం ఇంపార్టెంట్ సినిమాలన్నీ నేను స్కాన్ చేసి నేను ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నాను, వాటిలోంచి మీకు చేసిస్తానని ఇవి ఇప్పుడు కావాల్సిన పబ్లిసిటీ అంతా పాపం చేసి పంపించాడు చెన్నై నుంచి. అలాగే ఇప్పుడు ఈ సినిమా ప్రసాద్ ల్యాబ్ లో ఈ 4K డిఏని చేసే దానికి కిరణ్ ఇదంతా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని చేయించినందుకు ఆయనకి ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే భాస్కర్ కూడా మాకు ఆల్బమ్ లేనందుకు ఆ కొరత లేకుండా తను దాచిపెట్టుకున్న ప్రిజర్వ్ చేసుకున్న తన వర్క్స్లోంచి చేసి ఇచ్చినందుకు భాస్కర్ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఈ సినిమాలో మేము ఫస్ట్ స్టోరీ చేసినప్పుడు ఒక లెవెల్ ఒక వర్షన్ చిరంజీవి గారికి వినిపించాం. సార్ ఒక వర్షన్ వినండి మీరు అని. ఆయన మొత్తం విని ఎక్కడో సెకండ్ హాఫ్ ఏదో లోటు కనపడుతుంది, వెలుతి కనపడుతుంది. ఏంటంటే మేము చేసిన వర్షన్లో మోహన్ బాబు క్యారెక్టర్ ఇంటర్వెల్కి చచ్చిపోద్ది. సెకండ్ హాఫ్ మరి ఆ క్యారెక్టర్ లేకపోతే ఏదో ఎంటర్టైన్మెంట్ రావట్లేదు, ఏదో వెళ్తే ఉంది. మీరు ఇప్పుడు కొత్తగా ఫ్రెష్గా మీరు ఆలోచించలేరు, ఎందుకంటే మీరు స్ట్రక్ అయ్యారు అక్కడ. ఇప్పుడు మీకు మళ్ళీ కొత్త థాట్స్ గొప్పని రావు. అందుకని నేను పరుచూరి బ్రదర్స్ నేను పిలిపిస్తాను అని ఆయనే స్వయంగా గోపాలకృష్ణ గారికి ఫోన్ చేసి, ఇట్లా ఒక సిచ్యువేషన్ వచ్చిందండి, కొత్త సింహం అనే సినిమాకి నాకు ఒక వర్షన్ చెప్పారు, ఇంటర్వెల్ వరకు బాగుంది,
సెకండ్ హాఫ్ ఏదో వెళ్తే కనపడింది. నేను వివరాలు చెప్పను, మీరు ఒకసారి విని. సత్యానంద్ గారు దానికి డైలాగ్ రైటర్ కమ్ స్క్రిప్ట్ లో కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు. ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ను ఆయన బ్రదర్ శివదత్త గారు కూడా అప్పట్లో పార్టిసిపేట్ చేశారు బిగినింగ్ డేస్ లో. సో సత్యానంద్ గారు పరుచూరి గారికి గోపాలకృష్ణ గారికి చెప్పారు ఇదండి అని. దీంట్లో మ్యాటర్ నేను అర్థమైపోయింది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ మీరు ఎప్పుడైతే చంపేశారో సెకండ్ హాఫ్ అసలు ఏంటంటే డ్రైగా ఉంటది. ఈ టైప్ ఆఫ్ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఏదో ఒక క్యారెక్టర్ క్యారీ అవ్వాలి. ఇప్పుడు ఇప్పుడు దాని ఒరిజినల్ గుడ్ బ్యాడ్ అగ్లీ తీసుకుంటే ఎలీవాలా, అలాగే మెకనాస్ గోల్డ్ తీసుకుంటే ఉమర్ షరీఫ్, ఆ క్యారెక్టర్ల వల్లే వాటికి ఎంటర్టైన్మెంట్ వాల్యూ వచ్చింది. లేకపోతే డ్రైగా ఉంటాయి అని చెప్పి ఆ క్యారెక్టర్ చంపేయకుండా ఆ క్యారెక్టర్ బ్రతికించి దాన్ని మళ్ళీ టోటల్ గా ట్రీట్ చేసి దానికి ఒక కొత్త అందాన్ని పరచూర్ బ్రదర్స్ ఇచ్చారు. అందుకనే వారికి స్క్రీన్ ప్లే క్రెడిట్ వాళ్ళకి ఇచ్చామన్నమాట సినిమాకి. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సుడిగాలి క్యారెక్టర్కి డైలాగులు, సత్యానంద్ గారి డైలాగులు, అది ఎన్నిసార్లు వింటున్నా కూడా ఆ డైలాగులు ఎప్పుడైనా నవ్వొస్తుంది. అంత బాగా రాశాడు ఆయన సత్యానంద్ గారు. ప్రత్యేకంగా ఆ క్యారెక్టర్కి అంత అందంగా రాశారు. అలాగే ఏ సినిమాకైనా మ్యూజిక్ ఇవాళ కాదు, పాత రోజుల్లో తీసుకున్నా ఈ రోజు తీసుకున్నా మ్యూజిక్ అనేది, పాటలు అనేది సినిమాకి లైఫ్. అంటే సినిమాని ఇంకొకసారి చూద్దాం అనేది ఏంటంటే పాటలు బాగుంటే ఇంకోసారి చూద్దాం అనే ఒక ఫీలింగ్ వస్తుంది. పాత సినిమాలు అందుకని విపరీతమైన రిపీట్ వాల్యూ రావడానికి అప్పట్లో అన్ని మెలోడియస్ సాంగ్స్. ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ అందించారు మాకు రాజకోటి ఇద్దరు. మంచి పాటలు చేయడమే కాకుండా రీ రికార్డింగ్ కూడా అద్భుతంగా చేసి ఈ సినిమాని ఒక ఎలివేట్ చేశారు. డైరెక్టర్ మురళీమోహన్ రావు, నేను మెడ్రాస్ స్కూల్ మేట్స్ కలిసి చదువుకున్నాం. నాకు ముందు సినిమా అడవిరాజు కూడా తనే చేశాడు. దాని తర్వాత సినిమా ఇది కూడా తను పార్టిసిపేట్ చేశారు. సో మాకేంటంటే మేము క్లాస్మేట్స్ అవడం వల్ల ఒక పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ తోటి చేసాం ఈ సినిమాని. ఎక్కడ ఏమి ఒడిదుడుకులు లేకుండా ఇంత పెద్ద సినిమా ఏంటంటే దీంట్లో చూడండి, కౌబాయ్ సినిమా అనగానే లొకేషన్లు ఎక్కువ ఉంటాయి, ఆర్టిస్టులు ఎక్కువ. మొత్తం 5 స్టేట్లలో షూట్ చేసామండి. ఇది తమిళనాడు, ఆంధ్ర, కేరళ, కర్ణాటక, రాజస్థాన్ 5 ప్లేసుల్లోనూ 5 స్టేట్లోనూ డిఫరెంట్ లొకేషన్స్. ఆర్టిస్టులు ఎక్కువ మంది, హీరో కాకుండా 3 హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ మా బ్రదర్ సత్యనారాయణ గారు, అలాగే మోహన్ బాబు, ఇంపార్టెంట్ క్యారెక్టర్ మోహన్ బాబు, ప్రాణ్ గారు, కన్నడ ప్రభాకర్, రామలింగ గారు, ఇంతమంది కాంబినేషన్ లో ఈ సినిమా మీరు చూసారు కదా. ఈ రోజుల్లో అయితే ఎంతకాలం పడుద్ది అని మీరు అనుకుంటారని నాకు తెలియదు, కానీ ఆ రోజుల్లో ఇది 96 days లో కంప్లీట్ చేసాం. 96 వర్కింగ్ డేస్ లో. కారణం ఏంటంటే పర్ఫెక్ట్ స్క్రిప్ట్ చేసుకుని ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ పర్ఫెక్ట్ టైమింగ్, పంక్చువాలిటీ, టైం అంటే టైంకి వచ్చేసి అనుకున్న టైంకి సినిమా కంప్లీట్ చేయాలని చేశారు. ముఖ్యంగా ఏంటంటే మరి ఒక సినిమాకి 24 క్రాఫ్ట్లు కంట్రోల్ చేసి ఆ సినిమాని తీర్చిదిద్దేది ప్రొడ్యూసరు ఎంత ముఖ్యమో డైరెక్టర్ కూడా ఒక ప్రాజెక్ట్కి అంతే ముఖ్యం. మురళికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.